వ్యూవర్స్ మనం వచ్చేసి నెమలి చేప రైలు అనేటువంటిది ఏ ఐ అనేటువంటి గుణింతాలను మనము తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మైదాకు అంటే ఏంటంటే గోరింటాకు అనమాట. మైదాకు అమ్మ రుబ్బిన మైదాకు, అమ్మ రుబ్బినటువంటి గోరింటాకు, పచ్చని మైదాకు, 5 వేళ్లకు మైదాకు, 5 వేళ్లకి పెట్టుకున్నాము. నా అరచేతికి మైదాకు, బలేగా పండిన మైదాకు, బాగా చక్కగా పండింది నా యొక్క చేతికి, బలేగా పండిన మైదాకు, ఎర్రగా మైదాకు, ఎర్రగా ఉండేటువంటి మైదాకు అంటే గోరింటాకు అనమాట. ఈ యొక్క చిత్రాలను చూడండి, పేర్లు చెప్పండి, వాటిలోని ధ్వనులను విడివిడిగా పలకండి. నెమలి, చేప, రైలు. నెమలి అనేటువంటి పదంలో మొదటి ధ్వని ఏంటి? నే. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలను వినండి, ఏత్వముతో కూడినటువంటి ధ్వనిని గుర్తించండి. మెడ, మే, వెదురు, వే, గెల, గే, చెరకు, చే, తెలుగు, తే, వెలుగు, వే అనేటువంటి పదాలకి మీరు గుర్తించండి. నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. తర్వాత చుక్కల్ని కలుపుతూ ఏత్వము రాద్దాము. కే, గే, దే, టే, రే, తే, లే. తర్వాత చేప అనేటువంటి పదంలో మొదటి ధ్వని వచ్చేసి చే. సో ఈ యొక్క పదాలు చదవండి, ఏత్వముతో కూడినటువంటి ధ్వనిని గుర్తించండి. మేక, మే, పేరు, పే, చేయి, చే, నేల, నే, దేశము, దే, వేరు, వే అనేటువంటి అక్షరాలకి గుర్తించండి. తర్వాత ఏత్వముతో వచ్చేటువంటి గుణింతాలని రాద్దాము. ఇక్కడ చూడండి, కే, గే, దే, టే, రే, తే, లే. తర్వాత రైలు అనేటువంటి పదములో ధ్వనిని గుర్తించండి. మొదటి ధ్వని ఏంటి? రై అనేటువంటి అక్షరం అనమాట. నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. రైతు, మైలురాయి, పైరు, పైసలు, కైకలూరు, తైలము. దీంట్లో ఐత్వముతో కూడినటువంటి అక్షరాలు వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు గుర్తిద్దాము. రై, ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతవరకే. రై, మై, పై, కై, లై అనేటువంటి అక్షరాలకు వచ్చేసి మీరు గోళము చుట్టండి. చుక్కలను కలుపుతూ ఐత్వముతో కూడినటువంటి దీన్ని రాద్దాము, గుణింతాన్ని రాద్దాము. కై, గై, దై, టై, రై, తై, లై. తర్వాత చదువుదాము. దేశ సేవ చేయుము, రూపాయికి 100 పైసలు, గాంధీ తాతకు జేజేలు, మా ఊరు కైకలూరు, వేపకాయ చేదు, పైరు పంటలు. చూడండి, దుకాణాల పేర్లు చదువుదాము, సంభాషిద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చేనేత సంచులు అనమాట. ఇవి వచ్చేసి మనకు ఈ యొక్క చేత్తో తయారు చేసినటువంటి సంచులను ఇక్కడ అంగడి పెట్టున్నారు, దాన్ని చూద్దాము. వైశాలి బేకరీ. ఇక్కడ బేకరీ వచ్చేసి కప్ కేకులు ఇవన్నీ వచ్చేసి తయారు చేసినటువంటి బేకరీ. తర్వాత పూణే మిఠాయి దుకాణము. మిఠాయి అంటే ఇక్కడ వచ్చేసి స్వీట్స్ అనమాట, స్వీట్ల యొక్క దుకాణము. చూడండి, ఈ యొక్క అక్షరాలను జోడిస్తూ ఆ నుంచి ఆహా వరకు అక్షరాలను క్రమంలో జోడిద్దాము. తర్వాత వచ్చేసి కా నుంచి రా వరకు ఉన్నటువంటి అక్షరాన్ని జోడిద్దాము. తర్వాత కొన్ని పదాలు నచ్చంటే చుక్ రైలు వస్తుంది, పక్కకు జరగండి, ఆగినాక ఎక్కండి, హైదరాబాద్లో దిగండి. ఇక్కడ వచ్చేసి బండి వస్తుందంట, రైలు బండి. ఆ యొక్క రైలు బండిలో వచ్చేసి మనల్ని ఇక్కడ గుణింతాలని రాయమంటున్నారు. సో మీరు తెలిసినటువంటి గుణింతాలు వచ్చేసి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది, దాన్ని చూసి ఇక్కడ గుణింతాలని రాయండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలని మనం చూద్దాము. పలక, తామర, కాకర, చిలక, మీగడ, గురువు, కూన, గృహం, గెల, మేక, తైలం, గొడుగు, కేక, తోట, పౌరుడు, గంట మీకు ఇచ్చున్నారు. ఆ యొక్క గుణింతాలను గుర్తించి అక్కడ రాయండి. నోట్స్ రాసేటప్పుడు చూడండి.